ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. భరద్వాజ్ గారు 2023 సంవత్సరం చూసుకుంటే సినిమాల పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? ఎందుకంటే 2023 సంవత్సరం స్టార్టింగ్ మనం చూసాము. అవును. తర్వాత ఎలా ఉన్నాయి సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, కానీ 2023 టాలీవుడ్కి ఎలా కలిసి వచ్చింది? అంటే 2023 మొత్తం కూడా పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టారు అందరూ. హీరోలు, డైరెక్టర్లు అందరూ అక్కడ దృష్టి పెట్టడం వలన పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు. దేవర సీక్వెల్ సినిమా, అది కూడా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తున్నాం. పాన్ ఇండియా మాత్రమే కాదు, వరల్డ్ మార్కెట్ కూడా పెడతామని చెప్తున్నారు వాళ్ళు. సో అందుకని టైం తీసుకున్నారు, డిలే అయిపోయింది ఆ ప్రాజెక్టు. ఎన్టీఆర్ లేడు ఈ సంవత్సరం. లేడు. అలాగే రామ్ చరణ్ లేడు. రామ్ చరణ్ పరిస్థితి ఏంటంటే ఆయన గేమ్ చేంజర్లో ఇరుక్కుని ఉన్నాడు. ఆ గేమ్ చేంజర్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు అనేది ఒక గందరగోళం నడుస్తోంది. శంకర్ భారతీయుడు 2 అయిన తర్వాత ఇది మొదలు పెడతాడు అని, భారతీయుడు 2 కంప్లీట్ అయిందని ఒక వార్త. అయితే రీసెంట్గా విజయవాడలో కూడా షూట్ చేశారు ఆ సినిమాని, భారతీయుడు. సో ఇంకా షూటింగ్ అయిందా లేదా అనే దానిలో క్లారిటీ లేదు. సో గేమ్ చేంజర్ అయితే తప్ప ఆయన నుంచి రిలీజ్ లేదు. ఈ సంవత్సరం చరణ్ లేడు, బన్నీ లేడు. ఆయన పుష్ప 2లో ఉన్నాడు. పుష్ప 1కి సంబంధించిన లోపాలు పుష్ప 2లో రిఫ్లెక్ట్ కాకూడదు అని కొంచెం టైం తీసుకున్నాడు ఆయన, సుకుమార్. అందుకని ఆ ప్రాజెక్టు డిలే అయింది. ఇది అయిన తర్వాత కూడా ఆయన కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇప్పుడు చేయబోతున్న సినిమాలు కూడా అవే. సో అది కూడా 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక సినిమాలు వచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళటం వలన. సో తెలుగు సినిమా చాలా క్లియర్గా ఈ సంవత్సరం 3 డివిజన్లుగా మారబోతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే లోకల్ మార్కెట్ సినిమా, అలాగే పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమా. ఈ 3 ఏరియాల్లో తెలుగు సినిమా ఫిక్స్ అయ్యే పరిస్థితిని 2023 స్థిరం చేసింది. ఈ క్రమంలో చూస్తే లోకల్ మార్కెట్ సెంటిమెంట్ని పట్టుకుని పెద్ద హిట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి దిల్ రాజు గారి బలగం, రెండోది బేబీ, తర్వాత మంగళవారం, పొలిమేర, ఇలాంటి సినిమాలు. ఈ పొలిమేర, మంగళవారం ఈ సినిమాలకు సంబంధించి వాళ్ళు ఒక లైన్ అనుకున్నారు. అంటే మెయిల్ యూత్ని టార్గెట్ చేయాలి, అలాగే సినిమాలో ఒక మార్మికమైనటువంటి నేపథ్యం ఉండాలి. అది దయ్యం కావచ్చు, దేవత కావచ్చు. ఒక మార్మిక వాతావరణంలో కథ నడవాలి. విరూపాక్ష కూడా అక్కడే సక్సెస్ కొట్టింది. అవును. సో ఈ బ్యాక్ డ్రాప్లో వెళితే మనకు సక్సెస్ గ్యారంటీగా దొరుకుతుంది అనేది చాలామంది డైరెక్టర్లు ఆ ఏరియాలో స్క్రిప్ట్లు వర్కౌట్ చేస్తున్నారు. ఈ క్రమం ఒకటి కనిపిస్తుంది 2023లో. అంటే దీనిలో ఒక అడ్వాంటేజ్ కూడా ఉందనుకుంటున్నారు వీళ్ళు. ఒకవేళ సక్సెస్ అయితే దీన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా ప్రమోట్ చేయొచ్చు అని ఆ ప్రయత్నం జరుగుతోంది, విజయం అవుతున్నాయి. బేబీ సినిమాకి వచ్చేసరికి అది టోటల్గా వాళ్ళు మెయిల్ యూత్ని టార్గెట్ చేసి తీశారు. RX 100 ఏ మోడ్లో వెళ్ళిందో అదే మోడ్లో వీళ్ళు వెళ్ళారు. అదే డైరెక్టర్ చేసిన మంగళవారం కూడా. అంటే మంగళవారంలో నిజానికి ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి కొంత కసరత్తు చేశాడు ఆయన. అంటే ఒక చిన్న సమస్య ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి సమస్య అయినప్పటికీ దాన్ని బోల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేయటం. అవును. దాని వెనకాల ఈ మార్మికమైనటువంటి నేపథ్యాన్ని తీసుకుని ఆ కథని డ్రైవ్ చేసినటువంటి పద్ధతి, అది అతనికి విజయాన్ని అందించింది. పొలిమేరలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. అవును. పొలిమేర కూడా మంచి వసూళ్లే సాధించింది. అంటే థియేటర్లో ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయగలిగారు వీళ్ళు. ఎమోషనలైజ్ చేయగలిగిన ఏ సబ్జెక్టుని జనాలు కాదనలేదు. అది ఒకటి పర్టికులర్గా కనిపిస్తుంది. అంటే 3 డివిజన్స్లో నడుస్తోంది సినిమా అనేది. అవును. సో ప్రధానంగా చూస్తే ఇది నందమూరి నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. బ్రాడ్గా చూస్తే, కమర్షియల్ సక్సెస్ లెవెల్లో చూస్తే 3 విజయాలు ఉన్నాయి ఆయన ఖాతాలో. అన్స్టాపబుల్తో కలుపుకుంటే వీరసింహారెడ్డితో మొదలైంది. వీరసింహారెడ్డి టైంకే అన్స్టాపబుల్ విజయంలో ఉన్నాడు ఆయన. అఖండ విజయం మీదుగా అన్స్టాపబుల్ విజయం కొనసాగింపుగా వీరసింహారెడ్డి నుంచి తర్వాత వచ్చినటువంటి సినిమా నిజానికి
భగవంత్ కేసరి దగ్గరికి వచ్చేసరికి ఒక రకంగా ఇప్పటి వరకు తెలుగులో ఏ కమర్షియల్ హీరో కూడా ఈ సాహసం చేయలే. అంటే హీరోయిన్లు జూలియట్లు ఈ గొడవకి దూరంగా ఒక క్యారెక్టర్ చేయాలి అనుకోవటం, డైరెక్టర్ని నమ్మటం అలాగే ఆడియన్స్ని నమ్మటం. ఎన్టీ రామారావు గారు బడిపంతులు సినిమా చేశాడు 72లో. ఆయన ఉన్నట్టుండి ఒక నిర్ణయం తీసుకుని లేదు ఈ క్యారెక్టర్ చేసి చూద్దాం అనుకుని చేశాడు, అది పెద్ద విజయం అయింది. అలాగే భగవంత్ కేసరి కూడా పెద్ద విజయం అయింది. అంత మాత్రం చేత ఆయన ఆగలేదు. 72 తర్వాత అందులో మనోరాలుగా యాక్ట్ చేసిన అమ్మాయితోనే హీరోయిన్గా సినిమాలు చేశాడు. తర్వాత వేటగాడు ఇవన్నీ ఒక 4 ఏళ్ల గ్యాప్లో. కాబట్టి బాలకృష్ణ కూడా ఇలాంటి క్యారెక్టర్లే చేస్తాడు అనేది కాదు, కానీ ఈ క్యారెక్టర్లు కూడా చేసి మెప్పించగలడు అనేది చెబుతూ వింటేజ్ హీరోలు ఎలా వెళ్ళాలి, వింటేజ్ హీరోలతో సినిమాలు ఎలా డిజైన్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక గ్రామర్ డిజైన్ చేశారు అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాతో. వింటేజ్ హీరోలతో సినిమాలు తీసేటప్పుడు వాళ్ళ స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టకూడదు, కుదిరితే వాళ్ళ స్ట్రేచర్ని పెంచేలా క్యారెక్టర్ ఉండాలి, అలాగే వాళ్ళ మ్యానరిజమ్స్ వదులుకోనక్కర్లేదు, వాళ్ళ మ్యానరిజమ్స్ ఉండాలి, కానీ వాళ్ళ స్ట్రేచర్ని పడేసి ఒక్క సన్నివేశం ఉన్నా ఇబ్బంది పడతాం అనేది భోళాశంకర్ నుంచి ఒక అనుభవం. భోళాశంకర్లో జరిగిన తప్పదే. అవును, చిరంజీవి గారి స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు దొరికినాయి దానిలో. అవన్నీ ఉండటం వలన భగవంత్ కేసరిలో అటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఇమేజ్ కోసం ఏదో ఒకటి చేద్దామని అనుకోవాలి, నమ్మారు ముందు. దానికి సబ్జెక్ట్ మీద నమ్మకం ఉండాలి, డైరెక్టర్ మీద నమ్మకం ఉండాలి, ఆడియన్స్ మీద నమ్మకం ఉండాలి. ఈ 3 బాలకృష్ణ చూపించటం వలన 2 పెద్ద విజయాలు కొట్టి నందమూరి నామ సంవత్సరంగా స్థిరపరిచాడు దీన్ని. కళ్యాణ్ రామ్ కూడా పెద్ద హిట్ వచ్చింది కదా ఈ సంవత్సరం. కళ్యాణ్ రామ్కి హిట్ వచ్చింది. అంటే దాని కొనసాగింపుగా ఇప్పుడు ఆ డైరెక్టర్ చాలా పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. బింబిసారాతో వచ్చినటువంటి విజయం అయితే అతనికి ఆ తర్వాత సినిమా పెద్దగా నడవలేదు. ఇప్పుడు 3వ ప్రయత్నం సంవత్సరం చివరిలో ఇంకో సినిమాతో వస్తున్నాడు 29వ తారీఖు. ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ లేడు ఈ సంవత్సరం. కళ్యాణ్ రామ్ మాత్రమే ప్రజెంట్ అయి ఉన్నాడు. ఇదొక పరిస్థితి. అలాగే కొత్త తరహా సబ్జెక్టులతో తీసిన ఏ సినిమాని జనాలు కాదు అనలేదు. యానిమల్ సినిమా నిజానికి అది తెలుగు డైరెక్టర్ చేసిన సినిమా, కానీ అది తెలుగు సినిమా కాదు, అది బాలీవుడ్లో ఆయన చేశాడు. బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి పాన్ ఇండియా సినిమాగానే చూడాలి దాన్ని. అది ఇప్పుడు 700 కోట్లు కలెక్ట్ చేసిన 9 రోజులకే అంటున్నారు. 1000 కోట్ల వరకు పెడుతుంది, 1200 కోట్ల వరకు పెడుతుంది. అంటే 1200 కోట్లు అంటే RRRకి రీచ్ అవుతుంది. RRRకి రీచ్ అయ్యే లెవెల్కి ఆ సినిమా వస్తుంది అనేది వినిపిస్తున్నటువంటి మాట. అది కూడా తెలుగు ఇండస్ట్రీ ఖాతాలోనే వేసుకుంటున్నారు. అంటే తెలుగు డైరెక్టర్ చేసిన సినిమా కాబట్టి అందులో రష్మిక ఉండటం ఇవన్నీ. ఏదైనా కానీ తెలుగు పరిశ్రమకు సంబంధించి పెద్ద హీరోలు లేని లోటు ఈ సంవత్సరం ఉంది. అవును, పెద్ద హీరోలు అంటే వెంకటేష్, నాగార్జున కూడా మిస్ అయినారు ఈ సంవత్సరం. ఇద్దరు మిస్ అయ్యారు. అంటే నాగార్జున అక్కినేని కుటుంబానికి 2023 ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి సంవత్సరంగానే నడిచింది. అవును, అంటే ఆయన వైల్డ్ డాగ్ లాంటి ప్రయత్నం చేశాడు, యాక్షన్ ఓరియంటేషన్, ఘోస్ట్ చేశాడు. అవును, ఆ 2 సినిమాలు వర్కౌట్ అవ్వలేదు, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లు అయినాయి. ఏజెంట్ అనేటువంటి ఇంకొక ఇబ్బందికరమైనటువంటి సినిమా చేశారు ఆ కుటుంబం నుంచి, అఖిల్. ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఆ సినిమా ద్వారా అతన్ని పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రమోట్ చేయాలని అనుకున్నారు. అది ఇద్దరిని ఇబ్బంది పెట్టింది, డైరెక్టర్ని ఇబ్బంది పెట్టింది, అలాగే ప్రొడ్యూసర్ని హీరోని అందరినీ ఇబ్బంది పెట్టినటువంటి సినిమాగా మిగిలింది ఆయన. ఆ సినిమా ఏజెంట్ ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఒక గుణపాఠమే. అందులో కూడా జరిగిన పొరపాటు అదే. హీరో క్యారెక్టర్ డిజైనింగ్కి సంబంధించి క్లారిటీ లేకుండా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవటం వలన ఇబ్బంది పెట్టింది. రెండవది నాగ చైతన్య కస్టడీ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అవును, అది వర్కౌట్ అవ్వలా. కాకపోతే అతనికి ఓటీటీలో ఒక విజయం దొరికింది ఇప్పుడు. అవును, ఓటీటీలో దూత అనేది మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే ఇమేజ్ పరంగా కూడా నిలబెట్టింది. నాగ చైతన్య కొంత వెరైటీ సబ్జెక్ట్స్ ఎంచుకుంటాడు అనేటువంటి ఇమేజ్ వచ్చింది. అలాగే ఇప్పుడు
కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు ఆయన. తండ్రి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అది. అంటే పాకిస్తాన్తో లింక్ అయి ఉన్నటువంటి ఒక సబ్జెక్టు, జాలర్లో గొడవ. గుజరాత్ తీర ప్రాంతంలో ఆ మధ్యకాలంలో తీసుకెళ్ళిపోయినటువంటి వైజాగ్ ఉత్తరాంధ్రాకి చెందినటువంటి జాలర్ల కథ అది. ఇది పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేసే కంటెంట్ ఉంది దానిలో. దాన్ని ఐడెంటిఫై చేశాడు ఆయన, అల్లు అరవింద్. అంటే ఈ తరహా సబ్జెక్టులకి డెఫినెట్గా నార్త్ మార్కెట్ పచ్చజెండా ఊపుతుంది అనేది బిలీఫ్ ఉంది ఆయనకి. గతంలో కూడా ఒకసారి అఖండ టైంలో ఒక మాట అన్నాడు ఆయన, ఇదే సబ్జెక్టుని మీరు వైష్ణవానికి లింక్ చేసుంటే హిందీలో పెద్ద డబ్బులు వచ్చేవి అన్నాడు. అంటే మార్కెట్ స్టడీ ఉంది ఆయనకి. ఆయన ఇది డెఫినెట్గా పెద్ద రెవెన్యూ సినిమా అవుతుంది నాగ చైతన్యకి అని చెప్తున్నాడు. అది వర్కౌట్ అవుతుంది సినిమా. సో అతను బయటకు వచ్చేసాడు ఈ సంవత్సరం. నాగార్జున కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జనవరికి పెద్ద హిట్ కొట్టడానికి ప్రయత్నాల్లో ఉన్నాడు సామిరంగా సినిమాతో. అవును, అది చూడాలి ఏమవుతుందని. చిరంజీవి గారికి ఒక రకంగా మంచి ఓపెనింగ్ దొరికింది ఈ సంవత్సరం. రెండో సినిమా ఇబ్బంది పెట్టింది. అవును. అలాగే పవన్ కళ్యాణ్కి బ్రో సినిమాతో ఒక రకంగా చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆయన. ఆ సినిమా కాంట్రవర్సీ అయ్యి హిట్ అవుతుందేమో అని అనుకున్నా అది జరగలేదు. అవును. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జనం ఆ సినిమా చూడలేదు, అది వాస్తవం. మెగా ఫ్యామిలీలో మిగిలిన హీరోలకు కూడా ఈ సంవత్సరం పెద్దగా భారీగా కలిసి రాలేదు. అవును. ఒక్క సాయిధరం తేజ్కి మాత్రమే, అది కూడా బ్రో ఇబ్బంది పెట్టింది. విరూపాక్ష అతనికి సక్సెస్ని ఇచ్చింది, అక్కడ వరకే. ఆదికేశవ్ సినిమా మీద కూడా హోప్స్ పెట్టుకున్నారు, అది నడవలేదు. అలాగే ఈ సంవత్సరం శ్రీలీల తెలుగు అమ్మాయిగా, తెలుగు హీరోయిన్, తెలుగు సినిమాకి, తెలుగు కమర్షియల్ సినిమాకి పెద్ద హీరోయిన్ దొరికింది అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకుంటారు ధమాకా సినిమాతో. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఏవి బలంగా నిలబడకపోవటం అనేది తన ఇబ్బంది పెట్టినటువంటి అంశం తెలుగు హీరోయిన్ని. రెండోది ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే 2023కి సంబంధించి ప్రతి ఒక్క సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఏ సీక్వెల్ వర్కౌట్ అవ్వలేదు. పెదకాపు అనే సినిమా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో శ్రీకాంత్ అడ్డాల చేసిన ఒక విఫల ప్రయత్నం అది. దానికి కూడా సీక్వెల్ చెప్పాడు ఆయన, పార్ట్ 1 అని అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు పార్ట్ 2 ఉండదు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అంటే ప్రతి సీన్ని అద్భుతంగా తీయాలి అనేటువంటి ప్రయత్నంలో ఆయన ఆత్మను వదిలిపెట్టేశాడు. అలాగే స్క్రిప్ట్ మీద ప్రాపర్ కసరత్తు జరగల. సన్నివేశాలు ఎలా ఉండాలి అనే దాని మీద చూపించిన శ్రద్ధ స్క్రిప్ట్ మీద చూపించకపోతే ఏం జరుగుతుందో అది ఒక ఉదాహరణ. బోయపాటి ఉన్నాడు మధ్యలో. స్కంద సినిమాకు కూడా సీక్వెల్ అనౌన్స్ చేశాడు ఆయన, అది కూడా ఆగిపోయినట్టే. స్కంద నిజానికి శ్రీలీలను ఇబ్బంది పెట్టిన సినిమా అది కూడా, అదొక ప్రాబ్లం. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఎవరిని హీరోగా పెట్టుకుంటాడు అనేది ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు బోయపాటి అనేది ఒక చర్చ జరుగుతోంది ఇప్పుడు. రామ్కి కూడా ఈసారి పెద్దగా కలిసి రాలేదు ఈ సంవత్సరం, స్మార్ట్ విజయం తర్వాత. ఇలా కలిసి వచ్చినటువంటి హీరోలు చాలా తక్కువ మంది. కొత్త పిల్లలకి మంచి విజయాలు దొరికినాయి ఈ సంవత్సరం. అంటే చిన్న సినిమాలే ఎక్కువ వచ్చినాయి, పెద్ద హీరోలు ఎవరూ లేకపోవటం వలన చిన్న హీరోల సినిమాలు చాలా వచ్చినాయి. బేబీ సినిమాతో ఒక రకంగా విజయ్ దేవరకొండ తమ్ముడు మంచి విజయం సాధించాడు. అలాగే బేబీ సినిమాతో తను బ్రైట్ ఫ్యూచర్లోకి వస్తుంది అని అనుకున్నారు వైష్ణవి, కానీ ఇంకా మొదలవ్వాల, ఇంకా ఫ్లో మొదలవ్వాల. చాలా సందర్భాల్లో ఇలా జరుగుతుంది. ఒక పెద్ద హిట్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా క్యారెక్టర్లు పడాలి అని రూల్ ఏమి ఉండదు. అమ్మాయికి ఇంకా ఎదురు చూస్తోంది రావాలి. ఇది టోటల్గా అంటే చిన్న సినిమాల సంవత్సరంగానే చెప్పుకోవాలి ఒక రకంగా. ఈ 2023 చిన్న సినిమాల సంవత్సరమే. పెద్ద సినిమాలు రిలీజ్ అయినవి, ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు తక్కువ. అది కూడా బాలకృష్ణ సినిమాలు హిట్ అయినాయి. అలాగే కళ్యాణ్ రామ్కి ఒక విజయము, ఒక ఫెయిల్యూరు. ఇప్పుడు చివరిలో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ఏ ఫలితం ఇస్తుందో చూడాలి. ఇది టోటల్గా అంటే మెగా ఫ్యామిలీకి మిక్స్డ్ ఫలితాలను ఇచ్చింది. ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. భారీ విజయాలు దక్కలేదు. అంటే ఒక పెద్ద విజయం దొరికినా
వెంటనే ఒక ఇబ్బందికరమైనటువంటి భోళాశంకర్ లాంటి సినిమా రావటం ఇబ్బంది పెట్టింది. బ్రో సినిమా సక్సెస్ అయితే బాగుండేది, అది కాలేదు. ఇది మెగా ఫ్యామిలీ సంబంధించి అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ ఇయర్ ఇది. 2023 సీరియస్గానే వాళ్ళకి బ్యాడ్ ఇయర్. ఇంకా మిగిలిన కుటుంబాలు ఇవి చూసుకున్నా కానీ పెద్ద హీరోలు ఎవరు లేరు ఈసారి. అల్లు ఫ్యామిలీ నుంచి అవును, పెద్ద సినిమా ఏం పడలేదు. అరవింద్ గారు ఆశీర్వాదం ఉన్నటువంటి సినిమాలు కొన్ని రిలీజ్ అయినాయి, విజయాలు సాధించినాయి, అవి కూడా చిన్న సినిమాలే. చిన్న సినిమా వరుణ్ తేజ్ని కూడా ఇబ్బంది పెట్టింది ఈ సంవత్సరం. అవును, గాంధీవదారి అర్జున అనే సినిమాతో ఆయన వచ్చినప్పటికీ అది ప్రేక్షకాదరణ పొందలేదు. తిరిగి తను విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్ళయింది ఈ సంవత్సరం, కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏదైనా సక్సెస్ కొడతాడేమో చూడాలి. 2024 అయితే చాలా సినిమాలు లైనప్ అయి ఉన్నాయి. అవును, ఈ పెద్ద హీరోలు ఈ సంవత్సరం అంటే పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళటం అనేది ఒకటి. ఈ పాన్ ఇండియా మార్కెట్కి ఎటువంటి సబ్జెక్టులు డిజైన్ చేసుకోవాలి అనేది ఒక గందరగోళం ఉంది. ఆ గందరగోళం ఫలితమే మనకి కనిపిస్తున్నటువంటి పెద్ద కాపు, స్కంద ఇలాంటి సినిమాలు. ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా మార్కెట్కి అర్హులే, కానీ డిజైనింగ్ ప్రాపర్గా లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఓకే, అదొక గుణపాఠం నేర్పింది ఈ సంవత్సరం. చిన్న సినిమాలు అంటే 3 పద్ధతుల్లో డివైడ్ అయింది ఇండస్ట్రీ. లోకల్ మార్కెట్, పాన్ ఇండియా, ఇంటర్నేషనల్ మార్కెట్. అవును, ఈ 3 రేంజుల్లో సినిమాలు వస్తాయనేది ఫిక్స్ అయిపోయారు. ఇండస్ట్రీ కూడా అలాగే ఫిక్స్ అవుతుంది. చూడాలి దీని ప్రభావం 24 మీద ఎలా ఉంటుందో చూడాలి.